వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 2K ఫ్రీడమ్ రన్ తో దేశభక్తిని చాటిన ఇచ్చోడ పోలీసులు. జాతీయ జెండా పట్టుకుని జై జవాన్ నినాదాలతో పరుగులు తీసిన 1500 మంది. డెబ్బై 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని కలిసికట్టుగా జరుపుకోవాలి. పెద్దపల్లి డీసీపీ చెన్నూరు రూపేష్. వజ్రోత్సవ వేడుకల్లో మహనీయులను స్మరిస్తూ ముందుకు సాగాలి. అంతర్గం మండల జడ్పీటీసీ ఆముల నారాయణ. బాసర హంసవాహిని విద్యార్థుల తిరంగా ర్యాలీ. వీధుల్లో 500 మంది విద్యార్థులతో శోభాయాత్ర, మానవహారం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పోలీసులు 2K ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. బోత్ నియోజకవర్గంలోని బోత్, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ, బజార్ హుత్నూర్ మండలాల్లో రన్ నిర్వహించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇచ్చోడ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, రైతులు, యువకులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఎంతో ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. సుమారు 1500 మంది జాతీయ జెండా చేత పట్టుకుని జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై అనే నినాదాలతో పరుగులు తీశారు. మొత్తము మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 75వ వజ్రోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఒక ర్యాలీ అనేటటువంటిది 2000 మందితో మనం ఇక్కడ ఈ ర్యాలీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనం మన స్వాతంత్రాన్ని ఎలా సాధించుకున్నాము, ఆ స్వాతంత్రం యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయి, దాని ద్వారా మనం ఏ రకంగా ముందుకు పోవాలి అనేటట్టు ఉద్దేశంతో, పెట్రాయిటీ భావంతో అందరినీ కూడగట్టేసి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, స్టూడెంట్స్ ని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ని, అన్ని వర్గాల వారిని కూడగట్టుకొని ఈ రోజు ఈ యొక్క రన్ అనేటటువంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ లో మేము పిలిపివ్వగలని అదే రకంగా మన తెలంగాణ గవర్నమెంట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక షెడ్యూల్ తయారు చేశారు. ఆ షెడ్యూల్లో భాగంగా ఈ రోజు రన్ అనేటటువంటి ప్రోగ్రామ్ ని మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని దేశభక్తితో అందరూ మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనం స్వాతంత్రం రావడానికి మనం ఏ రకమైనటువంటి స్వేచ్ఛ వాయువులతో మనం ఉంటున్నాము, స్వాతంత్రం లేనటువంటి దేశాలు ఏ విధంగా ఉన్నాయి, స్వాతంత్రం ఉన్నటువంటి దేశం ఏ విధంగా ఉన్నటువంటి భావాన్ని ప్రతి ఒక్కరిలో తెలియపరచడం కోసం, ఈ యొక్క స్వాతంత్రం సిద్ధించిన దానికి అర్థం కోసం మనం ఈ యొక్క అందరినీ కలిసి కూడగట్టుకొని ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క రన్ అనేటటువంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి అందరికీ, ఈ ఇచ్చోడలో ఉన్నటువంటి, ఇచ్చోడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ, పెద్దలకి, ఆల్ పార్టీస్ కి, అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి యూత్ మెంబర్స్ కి, స్టూడెంట్స్ కి, విద్యార్థులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవాన్ని కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా శాంతియుత వాతావరణంలో పండుగలా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ చెన్నూరు రూపేష్ అన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గోదావరి ఖని ఏసీపీ గిరిప్రసాద్ మండల ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. సో ఈ కార్యక్రమాలు 2 వారాల పాటు కొనసాగనున్నాయి. అందులో భాగంగా ఈరోజు వన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినందుకు వాటి సందర్భంగా 75 మొక్కల్ని కానీ 750 మొక్కల్ని కానీ అట్లా ప్లాన్ చేసి వాటికి ఫ్రీడమ్ పార్క్గా పేరు పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. సో దానిలో భాగంగా ఈరోజు అంతర్గాం మండలంలో అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో 75 మొక్కల్ని
అందరి ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు మరియు పిల్లలు అందరితో కలిసి 75 మొక్కలు ప్లాంటింగ్ చేయడం జరిగింది. సో అలాగే తర్వాత కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. సో రేపు మార్నింగ్ 6:30కి అన్ని మండల కేంద్రాల్లో ఫ్రీడమ్ రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినందుకు వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ పండుగ వాతావరణం నెలకొల్పడానికి ఈ ఫ్రీడమ్ రన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో కూడా విద్యార్థులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మనకి ఈరోజు ఇలా స్వతంత్ర భారతంలో మనం ఉన్నందుకు మన మహనీయులకు ఎంతవరకు నివాళులు అర్పిస్తూ ఈ స్ఫూర్తిని మళ్ళీ మనం మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాడుకోవడానికి ఇది ఒక సందర్భంగా యూజ్ చేసుకోవాలని రామగుండం కమిషనరేట్ అండ్ పెద్దపల్లి జోన్ పోలీస్ వాళ్ళ తరఫున మేము కోరుతున్నాం. 75 వసంతాల స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. అంతర్గాం మండల కేంద్రంలోని నూతన మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన ఎంపీపీ దుర్గం విజయతో కలిసి మాట్లాడుతూ మహనీయులను స్మరిస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. నిర్మల్ జిల్లా బాసరలోని హంసవాహిని విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని వీధుల్లో దాదాపు 500 మంది విద్యార్థులతో శోభాయాత్ర చేసి వివేకానంద కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అందరూ భాగస్వామ్యం కావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలో పోలీస్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ 2K రన్ నిర్వహించారు. ఎస్ఐ శోభన్ బాబు నిర్వహణలో ఉద్యోగులు, వ్యాపారులు, హమాలీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య, రెవెన్యూ సిబ్బంది, ఇతర అన్ని తరగతుల ప్రజలందరూ కలిసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे
త్రిపురారం మండలంలో 11/8/2022 మన భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము స్వాతంత్ర వజ్రోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవ డీజీపీ గారి ఆదేశం మేరకు నల్లగొండ జిల్లా రెస్పెక్టెడ్ మేడం ఎస్పీ రమారాజేశ్వరి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు త్రిపురారం మండలంలో ఫ్రీ రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ రన్ కోసం వచ్చినటువంటి స్కూల్ పిల్లలు అందరూ ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, కస్తూర్బా స్కూల్ పిల్లలు, మోడల్ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు మరియు స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, హమాలీలు, రైతులు, గిరిజన సోదరీమణులు, క్రిస్టియన్ సోదరీమణులు, ముస్లిం సోదరీమణులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, అన్ని సామాజిక వర్గం సంబంధించిన అన్ని రకాల వాళ్ళు ఈ యొక్క ఫ్రీ రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దగ్గరగా 1000 నుంచి 1500 మంది పబ్లిక్ గ్యాదర్ కావడం జరిగింది. ఈ గ్యాదరింగ్ కావడం వల్ల త్రిపురారం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ అందరం కూడా భారతీయులము, అందరూ ఐక్యమత్యంతో ఉంటామని చెప్పేసి చాటడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఫ్రీ రన్కి వచ్చినటువంటి యావత్ అందరికీ కూడా స్కూల్ పిల్లలకి, ఎంప్లాయీస్కి, ప్రజాప్రతినిధులకి, ముస్లిం సోదరులకి, గిరిజన సోదరులకి, మైనార్టీ సోదరులకి మరియు రైతులకి, హమాలీలకి, అన్ని రకాల వ్యాపారస్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ఈ త్రిపురారం మండల ఎస్ఐగా ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! థాంక్యూ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో జిల్లా ఎస్పీ మనోహర్, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాగ్రత్తగా వెళ్ళాలి, ఒకరిని ఒకరు క్రాస్ చేయకుండా వెళ్ళాలి, లైన్ గా వెళ్ళాలి. ఏక్ భారత్ అనే విధానంతో సంపూర్ణ భారతంలో 75 సంవత్సరాలుగా అనేక ఫలితాలు అంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ మహాత్ముల త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈ 14 రోజుల పాటు జరిపే వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు ఫ్రీడమ్ రన్ను ప్రారంభించుకున్నాం నాగర్ కర్నూలులో. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున భారత్ మాత తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో 22వ తారీఖు వరకు ఉన్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పిలుపును పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం భారతీయులం, మనమందరం సమానం అనే విధంగా ఈ వజ్రోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని
నిర్మల్ జిల్లా మూదోల్ మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాసర హైవే నుండి జ్యోతిరావు పూలే వరకు సుమారు 300 మంది విద్యార్థులతో 2K రన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మన దేశం తరఫున ఈరోజు అంటే దీంట్లో ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఇది 2 కిలోమీటర్లు. మన ముదోల్ పోలీస్ వారి తరఫున ప్లస్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, లోకల్ గవర్నింగ్ బాడీస్ అందరూ కూడా ఈ 2K రన్ ఫ్రీడమ్ రన్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. దీన్ని విజయవంతం చేశారు. ఇలాగే మన దేశం ఎప్పటికీ కలిసికట్టుగా ఉండి యువత అందరూ దేశం కోసం కష్టపడి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆజాదీకి అమృత మహోత్సవం సందర్భంగా మన దేశం స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు, విద్యార్థులు, తర్వాత యువత, పాత్రికేయులు అందరూ కూడా ముదోల్ మండలానికి సంబంధించిన అందరూ కూడా పాల్గొని 2K రన్ను దిగ్విజయం చేసినందుకు మా మండల రెవెన్యూ కార్యాలయం తరఫున, తర్వాత పోలీస్ శాఖ తరఫున, ఎంపీడీఓ ఆఫీసు గారి తరఫున, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున, మండల యువత తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. సో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కావడం వల్ల దానివల్ల మన దేశం మొత్తం మీద ఆజాదీ కా అమృతోత్సవం కార్యక్రమాలు ఈరోజు నుంచి ప్రారంభించబడుతుంది. మన ముదోల్ గ్రామంలో ఈరోజు 2K రన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరగబడింది. దీనిలో పాల్గొన్న హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ మరియు ఇక్కడ విచ్చేసిన యువకులకు మరియు ఇక్కడ విచ్చేసిన విలేకరులకు నా నమస్కారం. ఇలాంటి 2K రన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన దేశము అందరూ యువత కానీ అందరూ ప్రజలందరికీ ఏకం కావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు ఎంఆర్ డిపార్ట్మెంట్ వారికి మా తరఫున వచ్చి నమస్కారాలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఫ్రీడమ్ 2K రన్ కార్యక్రమంలో తలపెట్టిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రతి సమావేశంలో గాంధీ గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ జాతీయ భావం పెంపొందిస్తుంటే అధికారులు అలసత్వం ప్రదర్శించి మహాత్ముడి బొమ్మ లేకుండా ఫ్లెక్సీలు ముద్రించారు. దీంతో ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని పీకే రామయ్య కాలనీ సమీప ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మనాలి రాజ్ ఠాకూర్ అన్నారు. ఇందిరానగర్ కాలనీలో పర్యటించిన ఆమె పరిసరాలను చూసి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీ ప్రజల జీవితాలు చీకటిమయమయ్యాయని, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీరు, వీధి దీపాలు, కనీస సౌకర్యాలు కూడా లేక ప్రజలు అనేక సమస్యలతో జీవనం కొనసాగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నమస్కారం. ఈ రోజు ఇక్కడ డివిజన్ 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో చాలా మీరు అందరూ చూస్తా ఉన్నారు. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో వీళ్ళ బతుకు, వీళ్ళ పరిస్థితి చాలా చీకటిమయం అయిపోయింది వీళ్ళ లైఫ్. ఇక్కడ చిన్న పిల్లలు ఆ వాటర్ డ్రైన్ వాటర్ లో పడిపోతే నిన్న ఒక ఇక్కడ ఉన్న పాపని చూసినామే లెక్సీ సేవ్ ఇదే చిన్న పాప డ్రైన్ లో పడిపోతే వాళ్ళ లైఫ్ కాపాడటం జరిగింది. చూసుకొని ఇమీడియట్ గా వాళ్ళు స్పందించడం జరిగింది. ఇక్కడ ఎవ్వరు కూడా రాలేదంటే ఇప్పుడు దాకా పాపం వీళ్ళు ఎంత చెప్పినా గానీ ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చూసే దిక్కు లేరు అని వీళ్ళు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నోటీస్కి వచ్చింది ఇది. సో ఆయన ఇమీడియట్ గా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చి వీళ్ళ సమస్యలు మేము తెలుసుకొని వీళ్ళకి ఏదన్నా ఒక హెల్ప్ ఒక న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఎలక్ట్రిక్ ఏఈ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఏఈ గారు ఇది మా డివిజన్ లోకి రాకపోయేటప్పటికి కూడా నేను ఇక్కడ డివిజన్ వాళ్ళకి చెప్పి ఇమీడియట్ గా పంపిస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ నేకెడ్ వైర్స్ ఆల్ డౌన్ ద డ్రైన్ లాగా ఇక్కడ నిలబడ్డ కరెంట్ ఇక్కడ లాగేస్తుంది. అంత డేంజరస్ గా ఉంది. అక్కడ అంతా పీపుల్ అక్కడ నించొని ఉన్నారు, మీరు చూస్తున్నారు. అక్కడంతా నేకెడ్ వైర్స్ ఉన్నాయి. అందరు కలిసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని నేను ఈ డివిజన్ మొత్తం ఇంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరి పక్షాన నేను మీడియా ద్వారా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది గాని ఏఈలు గాని ఎవరైనా సరే అందరు కలిసి ఇక్కడికి వచ్చి ముందు వీళ్ళ రోడ్స్ వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా ఈ రోజు ఆల్రెడీ ఫోన్లలో మాట్లాడడం జరిగింది. రేపు మార్నింగ్ 8 o'clock కి ఇక్కడ సూపర్వైజర్ గారు ఇక్కడ రావడం జరుగుతా ఉంది. నేను వీళ్ళందరికి చెప్పినాము రేపు సూపర్వైజర్ వచ్చినప్పుడు ఇవన్నీ చూపియండి. ఇక్కడ చూపించినాక కూడా ఏం జరగకపోతే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వచ్చి ఇక్కడ మీ అందరి పక్షాన మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి ధర్నా చేస్తారు. మీకు న్యాయం చేసి ఈ రోడ్లన్నీ మంచిగా అయ్యేటట్టు మేము చూస్తాం. ఓకేమ్మా? ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళిండ్రంట. కౌన్సిలర్ ఏమన్నారమ్మా చెప్పండి. స్వాతంత్ర భారత 75వ వజ్రోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి చౌరస్తా వరకు 2K ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎస్ఏ రమేష్, ఎంపీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. వచ్చేసి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2K ఫ్రీడమ్ రన్ తో దేశభక్తిని చాటిన ఇచ్చోడ పోలీసులు. జాతీయ జెండా పట్టుకుని జై జవాన్ నినాదాలతో పరుగులు తీసిన 1500 మంది. డెబ్బై 75 వసంతాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని కలిసికట్టుగా జరుపుకోవాలి. పెద్దపల్లి డీసీపీ చెన్నూరు రూపేష్. వజ్రోత్సవ వేడుకల్లో మహనీయులను స్మరిస్తూ ముందుకు సాగాలి. అంతర్గం మండలి జడ్పీటీసీ ఆముల నారాయణ. బాసర హంసవాహిని విద్యార్థుల తిరంగా ర్యాలీ. వీధుల్లో 500 మంది విద్యార్థులతో శోభాయాత్ర, మానవహారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.